హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మొదటగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? నేనైతే పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లులన్నీ నైటే నేను క్లియర్ చేసుకున్నాను అన్నమాట. క్లీన్ చేసుకోవడం అవన్నీ నేను నైటే క్లీన్ చేసుకున్నాను. నైటే తెచ్చుకొని ఇట్లా నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల మనం వేసిన ఒత్తి కానీ ఆయిల్ కానీ ఎక్కువగా పీల్చుకోకుండా ప్రమిది కూడా చాలా గట్టిగా ఉంటుంది అండి. మీకు చెప్పాను కదా ఇందాక వాటర్లో ఉన్న ప్రమిదిని తీసి నేను బాగా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో అలంకరణ ఇచ్చుకొని తర్వాత గోధుమ పిండితో నేను ఇట్లా చేసుకున్నాను. గుడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఆవు నెయ్యేసి తర్వాత ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తానండి. ఇంకా ఇవన్నీ అంటారా, ఇవి గుడికి కావాల్సిన సామాన్లు, పండ్లు, టెంకాయలు, పువ్వులు, ఉసిరికాయతో కూడా దీపం పెడదాం అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను, బాగా వచ్చింది. కావాల్సింది ఆవు నెయ్యి, పసుపు కుంకుమ ఇవ్వండి. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది నాకు తెలిసిన నేను గుడికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని మా ఇంట్లో దేవుళ్ళకి నేను ఇట్లాగా దీపం అనేది పెట్టేసుకున్నానండి. ఎలా పెట్టుకున్నాను ఏంటి అని మీరు కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి మాకు హాల్లో వెంకటేశ్వర స్వామి పటం అనేది ఉంటుంది. ఆయనకు కూడా నేను ఇట్లాగా ఈ విధంగా హారతి అనేది ఇచ్చేసాను. ఈయనంటే మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. మేము టెంపుల్కి వెళ్ళే మార్గంలో ఇట్లాగా ఆర్చ్ వస్తుందండి, శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం అని. ఇక్కడ చూపించేది టెంపుల్ బయట చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. కార్తీక పౌర్ణమి కదా, అందుకని చాలా క్రౌడ్ ఉంది. మా ఆయన పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేద్దామని చెప్పి మేము వెళ్ళేసరికి నేను చిన్న క్లిప్ తీసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి అని. క్యూ లైన్ అయితే పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి గర్భగుడి లోపల వరకు చాలా అంటే చాలా రష్ ఉంది. మేము అప్పటికి 8:30 ఆ టైంలో వెళ్ళాము. అప్పటికి చాలా రష్ ఉంది. మార్నింగ్ నుంచి అయితే ఇంకా చాలా రష్ ఉండేదేమో మేబీ. చూపించేదంతా క్యూ లైన్ ఫ్రెండ్స్. లోపల దాకా వెళ్ళి చూపిస్తాను. ఇంకా గర్భగుడి దాకా వెళ్ళి చూపించాలంటే లోపలికైతే క్యాంప్స్ అనేది నాట్ అలౌడ్. సో అందుకని నేను బయట వరకే చూపిస్తున్నాను. చూడండి అదంతా ఇదండి. మీకు తెలిసినట్టయితే ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. చాలా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ. నాకు తెలిసి ఒక నానిది మూవీ ఒకటి ఉందండి, భలే ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. బీరంగూడ అనేది. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చూస్తున్నారా అక్కడంతా ఉండేదంతా, అక్కడంతా దీపం పెట్టుకునేదానికి దేవాలయం బయట మాత్రమే పెట్టుకోవాలని చెప్పని చూపించారు. నేను కొంచెం ప్లేస్ చూసుకొని అన్నీ రెడీ చేసిన తర్వాత ఫస్ట్ గౌరీమాతకి పూజ చేసుకొని తర్వాత అన్నీ రెడీ చేసిన తర్వాత మా ఆయన దీపం అనేది వెలిగిస్తున్నాడు. ప్లీజ్ చూడండి. నేను చేసే విధానంలో ఏదైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి. నాకు తెలిసినట్టుగా నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏం తప్పు ఏంటి అని. మా ఆయన ఒత్తులు అనేది వెలిగిస్తున్నారు. ఇంకొకటి ఎవరైనా టెంపుల్ వెళ్ళలేని వాళ్ళు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దీపం పెట్టుకోలేకుండా ఉంటే పర్లేదు, దీపానికి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కడున్నా కూడా అంత ఆయనే కదా, సో అట్లాగా దండం పెట్టుకోండి. నేను చేసిన దాంట్లో చెప్పే విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇట్లాగా పూజ చేయడం అయిపోయింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, దీపం అనేది బాగా వెలుగుతుంది కదా. ఇది ఫ్రెండ్స్, నిజానికి నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. దీపం అనేది బాగా వెలుగుతుంది. ఇక్కడ చూపించేది పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా ఫేమస్. ఆ గుడి పక్కనే కొంచెం ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ గుడి అయితే నేను మొత్తం లోపల అంటూ తీసి పెట్టలేదు ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మీకు క్లియర్గా లోపల ఎలా ఉంటుంది ఏంటి తీసి పెట్టాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.